ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తెలంగాణ కావచ్చు, 2 తెలుగు రాష్ట్రాల వాళ్ళకి కూడా ఇంటర్మీడియేట్ ఎవరైతే రాత పరీక్ష రాశారో అందులో మీరు గాని చూసుకున్నట్లయితే రిజల్ట్స్ సంబంధించి అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అఫిషియల్‌గా ఎప్పుడు రిలీజ్ చేస్తారని చాలా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. షార్ట్‌కట్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎండ్ వరకు చూడండి. అలానే అన్ని లింక్స్ అనేది కూడా నేను కింద డిస్క్రిప్షన్‌లో కామెంట్స్ బాక్స్‌లో మీకు లింక్స్ ఇస్తున్నాను. అక్కడి నుంచి కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. డీటెయిల్‌గా ఇక్కడ మీరు గాని చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్‌లో మనకేంటంటే ఇంటర్మీడియేట్ ఫలితాలు ఎప్పుడు అనేది ఇక్కడ మీరు గాని చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియేట్ ఫలితాలు విడుదల సర్వసిద్ధం అయితే అవ్వడం జరిగిందండి. ఈ నెల 12వ తేదీ, 13వ తేదీన ఫస్ట్ ఏంటంటే 15 అంటే 12 అలానే 15 మధ్యలో వస్తాయన్నారు. ఆ తర్వాత ఇక్కడ మీరు చూసుకుంటే 12, 13 మధ్యలో రిలీజ్ చేస్తామని పూర్తిగా ఇక్కడ ప్రయత్నాలు అయితే రెడీ చేస్తున్నారు. అయితే మార్చి 1 నుంచి ఇక్కడ 19 అలానే మార్చి 3 నుంచి అలానే 30 అంటే 20 మధ్యలో ఇక్కడ ఇంటర్మీడియట్ పరీక్షలు కంప్లీట్ అయితే అవడం జరిగింది. ఇటీవలనే వాల్యుయేషన్ కూడా ప్రక్రియ పూర్తిగా ఇక్కడ 9 అంటే మనకు 8వ తేదీన కంప్లీట్ అనేది అవడం జరిగింది. ఆల్రెడీ ఇక్కడ మనం గాని చూసుకుంటే ఆ తర్వాత 5 డేస్ టైము లేకపోతే 3 డేస్ అలా 4 డేస్ మధ్యలో కంప్యూటర్కరణ చేయడానికి తీసుకుంటున్నారు టైము. డైరెక్ట్‌గా మీరు గాని చూసుకున్నట్లయితే ఈసారి వాట్సాప్‌లో కూడా ఇక్కడ మీరు హాయ్ అని సెండ్ చేస్తే ఈ నెంబర్‌కి అక్కడ హాయ్ అని సెండ్ చేసిన తర్వాత ఎడ్యుకేషన్ సర్వీస్ సెలెక్ట్ చేసుకొని ఆ తర్వాత ఇంటర్మీడియట్ రిజల్ట్స్ అని సెలెక్ట్ చేసుకొని ఆ తర్వాత ఇయర్ సెలెక్ట్ చేసుకొని అక్కడ మీ నెంబర్ గాని హాల్ టికెట్ నెంబర్ గాని సెండ్ చేస్తే డైరెక్ట్‌గా ఇక్కడ మీకు రిజల్ట్స్ అనేది తెలియజేస్తారు. అది కూడా పీడిఎఫ్ రూపంలో. అలానే ఈ అఫీషియల్ వెబ్ పేజ్ నుంచి కూడా మీరు రీడ్ అవుట్ చేసుకోవచ్చు. కింద డిస్క్రిప్షన్‌లో కామెంట్స్ బాక్స్‌లో మీకు లింక్స్ ఇస్తున్నాను. అక్కడి నుంచి కూడా మీరు డైరెక్ట్‌గా పూర్తి డీటెయిల్ అనేది చదువుకోవచ్చు. ఇది మనకు ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగిందండి. ఆ తర్వాత ఇక్కడ మీరు గాని చూసుకుంటే తెలంగాణకు సంబంధించి కూడా మనకేంటంటే ఈ నెల 24, 25వ తేదీన ఇంటర్మీడియట్ ఫలితాలు ఇస్తామని ఇక్కడ తెలియజేస్తున్నారు. 10 రోజుల పాటు ఇక్కడ ధృవీకరణ మూల్యాంకరణ చేసిన తర్వాత 2 రోజుల పాటు ఇక్కడ మనకి ఏంటంటే డేటా ఎంట్రీ కోసం ఇక్కడ టైం తీసుకుంటున్నారు. ఆ తర్వాత ఇక్కడ మనం చూసుకుంటే ఎంసెట్ కన్నా ముందే ఫలితాలు ఇంటర్మీడియట్ బోర్డు ఫలితాలు ఇస్తామని తెలియజేస్తున్నారండి తెలంగాణ వాళ్ళకి. ఓకే, అయితే ఇప్పుడు మీకు డేట్లు అనేది క్లియర్ అయినాయండి. ఇవి డేట్లు అనేది ముందు కావచ్చు, వెనక్కి కావచ్చు. అయితే మీకు అప్డేట్ అనేది రిలీజ్ అవుతాయి. అప్పటికప్పుడు మీరు పొందాలనుకుంటే ఏ చిన్న అప్డేట్ వచ్చినా కూడా అంటే రిజల్ట్స్ సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా కూడా మీరు పొందాలనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే కింద డిస్క్రిప్షన్‌లో కామెంట్స్ బాక్స్‌లో మన వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూప్ ఉంది. అందులో కూడా జాయిన్ అవ్వండి. వస్తాను మీకు డైరెక్ట్ లింక్ సెండ్ చేస్తాను. డైరెక్ట్‌గా మీరు అక్కడి నుంచి డౌన్లోడ్ అనేది చేసుకోవచ్చండి. ఇంకేదైనా డౌట్ ఉన్నా కూడా కామెంట్స్ అనేది తెలియచేయండి. అలానే మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారో కూడా కామెంట్స్ తెలియచేశారంటే నెక్స్ట్ మన వీడియో అనేది ఎంతమందికి రీచ్ అవుతున్నది కూడా నాకు తెలుస్తుంది. మీరు ఏ డిస్ట్రిక్ట్ నుంచి చూస్తున్నారో డిస్ట్రిక్ట్ పేరు అనేది కామెంట్స్ అనేది తెలియచేయండి. మీరు ఎదురు చూస్తున్న జాబ్స్ కోసం ఎదురు చూస్తున్న మీరు చేసిన చాలా సింపుల్. గూగుల్లో వెళ్ళండి. గూగుల్లో వెళ్ళినాక తెలుగు జాబ్స్ పాయింట్ అని సెర్చ్ చేయండి. సెర్చ్ చేసిన టాప్లో telugujob.com అనేది ఓపెన్ అవుతుంది. దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మన అఫీషియల్ వెబ్ పేజ్ అనేది ఇక్కడ మీకు ఓపెన్ అవుతుందండి. ప్రతి ఒక్క అప్డేట్ కూడా ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే రేషన్ కార్డుకి సంబంధించి మనకి యూస్ఫుల్గా ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఫ్రీ టైలరింగ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. ఆ తర్వాత నిరుద్యోగులు జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. ఆ తర్వాత మీరు చూస్తే అంటే నీటిపారుదల శాఖకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ కావచ్చు, రేషన్ డీలర్ ఉద్యోగాలు రావడం జరిగింది. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అలానే ఇంటర్మీడియట్ ఫలితాలు అనేది ఇక్కడ మీకు పూర్తి డీటెయిల్ అనేది ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ తర్వాత తెలంగాణ వాళ్ళకి సంబంధించి కూడా ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్క అప్డేట్ కూడా మీకు 100% ఇక్కడ తెలంగాణకు సంబంధించి ఎప్పుడు రిలీజ్ అనేది కూడా ఇవ్వడం జరిగిందండి. ఓకే, అలానే ఇక్కడ మీకు ప్రతి ఒక్క అప్డేట్ కూడా 100% మీరు పొందుతారు. ఇక్కడ మీరు కానీ చూసుకున్నట్లయితే ఇంటర్మీడియట్ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ చూడండి, దీని మీద క్లిక్ చేస్తే మీకు సంబంధించిన ఫుల్ మ్యాటర్ అనేది ఇక్కడ మీకు దొరుకుతుందండి. ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ డీటెయిల్గా మీరు ఇక్కడ చదువుకోవచ్చు. చదివిన తర్వాత ఇక్కడ నెంబర్ ఇచ్చాను చూడండి, స్టెప్ వైజ్ కూడా ఎలా ఫాలో అవ్వాలనేది కూడా నెంబర్ ఇచ్చాను. ఆ తర్వాత ఇక్కడ పూర్తి డీటెయిల్ అనేది తెలియచేయడం జరిగింది. ఏదైనా డౌట్ ఉన్నా కూడా ఇక్కడ మీరు పేరు రాసి ఆ తర్వాత కామెంట్స్ ద్వారా తెలియజేసినా దానికి రిప్లై అనేది ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్. వీడియో లాస్ట్ వరకు చూసేందుకు. మరొక వీడియోతో మేము ముందుకు వస్తాను.